నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ రఘురామకృష్ణ మీడియా సమావేశం. రైతులు తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన బోధన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ వేణు. హైదరాబాద్ HICCలో ఎలక్షన్స్ అవార్డుల ప్రదానం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి KTR హాజరయ్యారు. He gave us TSI pass, which allows me to tell every investor all over the world कि आपके सारे clearances मैं 15 दिन में दे दूंगा, वरना 16वां दिन on the 16th day it's a deemed approval and backed by statute. No state in the country will tell you this. It gives me the ability to tell any investor across the world कि सेल्फ सर्टिफिकेशन हमारे यहाँ है. जैसे किसी को राइट टू इंफॉर्मेशन दिया जाता है, जैसे किसी को राइट टू एजुकेशन दिया जाता है, हमने हमारे इन्वेस्टर को यहाँ पे राइट टू सेल्फ सर्टिफिकेशन दिया है कि कोई भी इन्वेस्टर अपने आप को सेल्फ सर्टिफाई कर सकते हैं कि आई एम इन कंप्लायंस विद द लॉ ऑफ द लैंड एंड आई विल स्टार्ट माई एंटरप्राइज ऑन day 1 without seeking any clearance from the government. No state in India will tell you this. What you see is what you get. So this is the statutory backing. This is what empowerment truly means in terms of legislative backing, and that has been done by our Honorable Chief Minister. Ease of doing business की rankings जब से निकली हैं इंडिया में, भारत सरकार और वर्ल्ड बैंक जो मिलके देती हैं, तेलंगाना has always been on the top, except for one time where we were slightly lower. విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు, బోధన్ కోసం గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు వేస్తున్నట్లు బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ స్వామి తెలిపారు. నా పేరు TN స్వామి, డిపో మేనేజర్ TSRTC బోధన్ డిపో. అందరూ బోధన్ డిపో పరిధిలో ఉన్న అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులకు తెలియజేసేది ఏంటంటే, స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి బస్సులు తిప్పడం కోసం పిల్లల కొరకు మేము అరేంజ్ చేస్తున్నాము. పిల్లలకు బస్ పాసులు కూడా ఇవ్వడానికి కౌంటర్లు ఏర్పాటు చేశాము. ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని పాసులు తీసుకొని బస్సుల్లో ఎక్కాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మీకు ఏ సమయానికైతే బస్సు కావాలి, ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తారు పిల్లలు అనే విషయాన్ని ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా మాకు పంపిస్తే ఆ ఊరన్నిటి కూడా బస్సులు అరేంజ్ చేస్తున్నాము. మిగతా ఊర్ల సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మాకు మీ యొక్క టైమింగ్స్, మీ యొక్క అవసరాలు ఏ విధంగా ఉన్నాయనేది మాకు పంపిస్తే వెంటనే బస్సులు ప్రారంభం చేస్తాం. ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాం. నా పేరు T. నరసింహస్వామి, డిపో మేనేజర్ బోధన్. నా ఫోన్ నంబరు 9959226001. మొత్తం పేరు చెప్పు. నా ఫోన్ నెంబరు 9959226001. రైతులు తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలని బోధన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ వేణు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి ఇబ్బందులు పడి సమయం వృధా చేసుకోకుండా దగ్గరలోని పోస్టాఫీసులో రైతు బంధు డబ్బులు తీసుకునే అవకాశం తపాలా శాఖ కల్పించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు బంధు డబ్బులను రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరిగింది. ప్రస్తుతం వర్షాకాలంలో రైతులు పొలం పనులలో బిజీ ఉన్నందున వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి ఫారం నింపి క్యూ లైన్లలో నిలబడి టోకెన్ తీసుకొని డబ్బులు తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకోసమని తపాలా శాఖ రైతుల కోసం వారి డబ్బులను వారి ఊర్లను వారి గ్రామాలలోనే ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దానికోసం వాళ్ళు వారి గ్రామ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి
ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని తీసుకొని వెళ్తే మా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది వారి దగ్గర నుంచి వేలిముద్రలు తీసుకొని ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తే రైతులకు వారి డబ్బుల నుంచి బ్యాంకు నుంచి డబ్బుల్ని డ్రా చేసేసి రైతులకు ఇచ్చేస్తారు. ఈ ఈ సదుపాయాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుచున్నాం. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి రైతులు ఎటువంటి రుసుము కూడా చెల్లించవలసిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా రైతుల కోసం తపాలా శాఖ ఈ అవకాశాన్ని ఇస్తుంది. కిందంటారా మొత్తం అంటే ఓన్లీ బోధన్ చెప్పమంటారా మొత్తమా? బోధన్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో 11 విలేజెస్ ఉన్నాయి. ఆ 11 విలేజెస్లో ఉన్న ప్రతి గ్రామంలో మీకు పోస్ట్ మాస్టర్ కానీ మీ ఇంటికి వచ్చే పోస్ట్ మ్యాన్ని కానీ సంప్రదిస్తే వాళ్ళే వారి దగ్గర మైక్రో ఏటీఎం అందుబాటులో ఉంటుంది. వాళ్ళే వారి దగ్గర నుంచి మీ ఇంటి దగ్గర కూడా ఇచ్చేస్తారు డబ్బులు. అలా కూడా తీసేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ఫ్రీ ఆఫ్ ఛార్జ్ కింద తపాలా శాఖ రైతులకు అందిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్ళకి చనిపోతే మాత్రమే కాకుండా శాశ్వత అంగవైకల్యం కలిగినా కూడా 10 లక్షల రూపాయల వరకు వస్తుంది. అంటే శాశ్వత అంగవైకల్యం అంటే కాలు పోవడం, చేతులు పోవడం లాంటివి. అలా కాకుండా పాక్షిక అంగవైకల్యం జరిగినా కూడా కొంతవరకు డబ్బులు వస్తూ ఉంటాయి. దీంతోపాటు మెడికల్ ఎమర్జెన్సీలో అంటే ఒక 10 రోజుల వరకు మీకు రోజుకి 1000 రూపాయల చొప్పున హాస్పిటల్ ఛార్జెస్ కూడా తీసుకోవచ్చు 10 డేస్ వరకు. దాంతోపాటు మీ ఒక వ్యక్తి కనుక యాక్సిడెంట్ అయిన తర్వాత మరణిస్తే 10 లక్షల రూపాయలతో పాటు వారి 2 పిల్లలకి సంవత్సరానికి 1 లక్ష రూపాయల చొప్పున ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడం మూలంగా కల్తీ కల్లును అడ్డుకునే వారే లేకుండా పోయారు. పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడం మూలంగా కల్తీ కల్లును అడ్డుకునేవారే లేకుండా పోయారు. నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న దుకాణ ప్రాంగణాల్లోనే కల్లు అమ్మాల్సి ఉండగా సంబంధిత షాప్ యజమానులు ఏవేవి పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా రహదారులపై బస్టాండ్ల వద్ద పెడుతూ జనజీవన స్రవంతికి ఆటంకం కల్పిస్తూ కల్తీ కల్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బాటసారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కల్తీ కల్లులో ప్రాణాంతకమైన డైజోఫామ్, ఆల్పాజోలం బురుగు రావడానికి కుంకుడుకాయల బురుగు, వైట్ పేస్ట్ తదితర ప్రాణాంతకమైన మందులు వాడుతూ కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. దీంతో కల్లు సేవించిన వారు నరాల బలహీనతకు లోను కావడం, మానసిక రోగాల బారిన పడడం తదితర ఇబ్బందులతో కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. పరిస్థితి అనుకూలించగా ఏ రోజైనా ఒకరోజు కల్లు తాగకపోతే పిచ్చి పిచ్చి చేస్తూ రోగాల బారిన పడుతున్నారు. అయితే కల్లు తయారీదారులు ప్రాణాంతకమైన మందులు కలిపి కల్లు తయారు చేయడంతో అది తాగిన వారు రోగాల బారిన పడ్డప్పుడు ఎలాంటి మందులు వారిపై పనిచేయడం లేదు. దీంతో కల్తీ కల్లు తాగిన వారి ఆయుష్ ప్రమాణం సైతం విపరీతంగా తగ్గుతున్నట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మెదక్ బుడ్మేట్పల్లి రహదారిపై కొత్తపల్లి, యూసఫ్పేట, నర్సింగితో పాటు అరికెల, చికోడ్, లింగాయపల్లి, పాపన్నపేట బస్టాండ్ సమీపాన మల్లంపేట, కొడపాక చౌరస్తా తదితర ప్రాంతాలతో పాటు దాదాపు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున కల్తీ కల్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి కల్తీ కల్లు నిరోధించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.
పాపన్నపేట మండలంలోని మంగళవారం నాడు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఒకరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మరియు గవర్నమెంట్ విద్యా సంస్థలన్నింటినీ స్కూల్ స్థాయిలో బంద్ ప్రకటించడం జరిగింది. పాపన్నపేట మండలంలో మంగళవారం నాడు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఒకరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ మరియు గవర్నమెంట్ విద్యా సంస్థలన్నింటినీ స్కూలు స్థాయిలో బంద్ ప్రకటించడం జరిగింది. ఏబీవీపీ ప్రధాన డిమాండ్లైనటువంటి వెంటనే ఇప్పటి వరకు స్కూళ్లు మొదలై నెల రోజులు గడుస్తున్న విద్యార్థులకు యూనిఫామ్లు, చదువుకోవడానికి పుస్తకాలు సరఫరా జరగలేదని వెంటనే యూనిఫామ్, పుస్తకాలు అందించాలని అన్నారు. టీచర్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి స్కూళ్లలో పిల్లల సంఖ్యను బట్టి టీచర్లను వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని, ఎంఈఓ, డీఈఓ పోస్టులను కూడా భర్తీ చేయాలని తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, అధిక స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తూ పిల్లల తల్లిదండ్రుల వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. పరిమిత ఫీజు విధానాన్ని సరిగ్గా సమీక్షించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి నిధుల విడుదల చేసి మౌలిక వసతులను ఏర్పాటును పరిశీలించి ఎక్కడా కూడా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవో వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల అఖిల భారత విద్యార్థి పరిషత్ మండల కన్వీనర్ సుంకరి సతీష్ కుమార్, మండల కార్యదర్శి ప్రవీణ్, సంతోష్ చారి, సురేష్, అక్షయ్, భాస్కర్, సాయి కిరణ్ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చిన్నంగా మారింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క సమస్యను కూడా వదిలిపెట్టకుండా ప్రతి రంగంలో కూడా తెలంగాణను మొత్తం నట్టేట్ల ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పుడు పిల్లలు చదువుకుందామంటే పుస్తకాలు లేవు, వేసుకుందామంటే యూనిఫాములు ఇవ్వరు, చదువుకుందామంటే పుస్తకాలు ఇవ్వరు, ఉద్యోగాలు చేస్తామంటే ఉద్యోగాలు ఇవ్వరు. ఈ రకంగా చూస్తే ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి యువత పరిస్థితి మొత్తం కూడా దయనీయంగా తయారైపోయింది. వాళ్ళు బద్దకస్తులుగా తయారైపోయి రేపు పొద్దున రాబోయేటటువంటి తరాలు కూడా నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రోజు ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఇవాళ విషయం ఏంటంటే, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు ఏదైతే ఒక రోజు బంద్ కాలివ్వడం జరిగిందో ఆ బంద్ పిలుపులో నేపథ్యంగా మేము ఈరోజు పాపన్నపేట మండలంలోని అన్ని విద్యా సంస్థలన్నీ కూడా గవర్నమెంట్ మరియు ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అందులో భాగంగా పాపన్నపేట మండలం కొత్తపల్లి జెడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ను కూడా బంద్ పెట్టించడం జరిగింది. అయితే ముఖ్యమైనటువంటి ఏబీవీపీ ఈ రోజు చేస్తున్నటువంటి డిమాండ్లు ఏంటి అంటే, ఈ రోజు వరకు కూడా స్కూళ్లు స్టార్ట్ అయ్యి దాదాపుగా 2 నెలలు గడిచిపోతున్నా గానీ ఇంతవరకు పిల్లలకు యూనిఫామ్స్ రాలేవు. దాంతో పాటు చదువుకున్నామంటే పుస్తకాలు రాలేవు. ఇక్కడికి వచ్చేటటువంటి అక్షయ పాత్ర ఏదైతే భోజన వసతి ఉందో భోజన వసతి కూడా సరిగా లేనటువంటి దుస్థితి నెలకొంది. మౌలిక సదుపాయాలు ఏమి అనేది కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలు, కనీస సౌకర్యాలు కూడా ఏమీ కూడా లేవు. ఏంటంటే గవర్నమెంట్ KG2 PG విద్య అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం అనేది గొప్పలు చెప్పుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో వచ్చి మనం పరిశీలించినట్టయితే ఎక్కడ కూడా సౌకర్యాలు అనేటివి కనిపిస్తలేవు. ఈ సౌకర్యాలు లేమి అనేది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది? గవర్నమెంట్ స్కూళ్లలో దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ బిలో పవర్టీ లైన్కు ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా స్కూల్లోకి రాకపోవడము, వాళ్ళ తల్లిదండ్రులకు బరువైనా గానీ ప్రైవేట్ స్కూళ్ళకే పంపించాలనుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రేపో అనేది తగ్గిపోతా ఉన్నది. మన గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లల శాతం పడిపోవడం వల్ల మొత్తము ఈ విద్యా వ్యవస్థకే ప్రమాదకరంగా మారింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గవర్నమెంట్ టీచర్ల కొరత. ఏ స్కూళ్లలో చూసాయని ఒక 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనేటువంటిది ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలు రూపొందించి చింతకాలం గడుస్తున్నా గానీ ఇంతవరకు కూడా ఎక్కడ టీచర్లు సరైన పద్ధతిలో లేరు. కాబట్టి వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. ఎక్కడ కూడా అధ్యాపకుల కొరత అనేది ఉండకుండా చూడాలనేది ఒక డిమాండ్. ఇంకోటి ఎంఈఓలు డిఈఓల కొరత కూడా చాలా సుస్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఈ కొరత వల్ల మొత్తం పాలనా విభాగమే ఈ మొత్తం విద్యా వ్యవస్థకే చేటుగా మారింది. అదే కాకుండా ఇప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే దానికి నిధుల అవసరం చాలా ఉంది. కానీ ఇంతవరకు కూడా 0 పాయింట్ గ్రావిటీ, ఇంతవరకు కూడా ఎవరు నిధులు తీసుకొచ్చింది లేదు, గవర్నమెంట్ రిలీజ్ చేసింది లేదు. నిధుల కొరతనే ఉన్నప్పుడు ఈ మన ఊరు మనబడి అనే ప్రోగ్రామే సక్సెస్ కాదు. కాబట్టి మేము అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి అందరం కూడా డిమాండ్ చేసే విషయం ఏంటంటే, ఈ ఇప్పుడు చెప్పిన ప్రధానమైన డిమాండ్లు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో
ఏబీవీపీ తరఫున ఉన్నటువంటి డిమాండ్లను సత్వరమే పరిష్కరించి విద్యార్థుల ఉన్నతికి పాల్పడాలని చెప్పేసి, లేకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇంకా మున్ముందు తీసుకుపోయే చర్యలకు ప్రభుత్వం తట్టుకోలేదని ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి అవినీతిమయంగా మారిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే గతంలో నిర్మల్ బల్దియాలోని జరిగిన అవకతవకలపై నిరుద్యోగ యువత తరపున పోరాడిన మేము చివరికి అర్హులకు న్యాయం జరిగే విషయంలో పలుమార్లు అధికారులకి కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే గత్యంతరం లేక మంత్రి ఆ నియామకపు ప్రక్రియ నిలిపివేసి విచారణ చేయిస్తామన్నారు. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి 15 రోజుల గడువు ఏ నిర్ణయం తీసుకున్నారు? 15 రోజుల లోపల మీరు ఇస్తామని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ అని చెప్పేసి చేసిండ్రు. దాని మీద ఏం ఎంక్వైరీ జరిపిండ్రు అవన్నీ కూడా ఇమీడియట్ గా హైకోర్టుకి సబ్మిట్ చేయాల్సిందిగా స్టాండింగ్ కౌన్సిల్ కి, కలెక్టర్ కి హైకోర్టు నోటీసు పంపించడం జరిగింది. మరి హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులు ఈ నెల 8వ తారీఖు లోపల ఈ ప్రభుత్వం, ముఖ్యంగా కలెక్టరు, స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా హైకోర్టుకి నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కలెక్టర్ ఈరోజు 15 రోజుల లోపల ఆర్డీఓకి నేను అపాయింట్ చేసినాను, ఎంక్వైరీ చేసి నాకు నోటీస్, నాకు రిప్లై ఇస్తాడని చెప్పినటువంటి కలెక్టరు ఇప్పటి వరకు ఆర్డీఓకు కనీసం అఫీషియల్ గా లెటర్ పంపలేదని ఆర్డీఓ చెప్తుందంటే ఎంత నీచమైనటువంటి అబద్దాల కోరి కలెక్టరు, ఈ ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి అధికారులు ఎన్ని అబద్దాలతోటి ఎన్ని నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఈ హైకోర్టులో మేము వేసిన వెంటనే హైదరాబాద్ నుంచి ఒక ఎంక్వైరీ కమిటీని వేయడంతో మొన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులు కొంతమంది దీని మీద ఒక ఎంక్వైరీ చేసినటువంటి అంశాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా 8వ తారీఖు లోపల హైకోర్టుకి మీరు నివేదిక ఇవ్వాల్సినటువంటి అంశాన్ని నేను మరొక్కసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఫైల్ చేసినటువంటి పిటిషన్లో అజర్ గాని, ప్రభుదాస్ మరియు హయత్ ముగ్గురు కలిసి ఈ హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ ని విచారణ చేసి హైకోర్టు వెంటనే నోటీసులు ఇచ్చి మరి మీరు తీసుకున్న చర్యలకు ఏ రకమైనటువంటి ఎంక్వైరీ చేశారు, ఏ రకంగా దాని మీద మరి నివేదిక మరి ఈ హైకోర్టుకి సమర్పించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా మరి ప్రభుత్వము ఈ మున్సిపల్ కమిషనర్ గాని, కలెక్టర్ గాని, స్టాండింగ్ కౌన్సిల్ గాని మరి ఏ రకమైనటువంటి నివేదిక ఇస్తారో మరి తేటా తెల్లమైతుంది. ఎన్ని రకాలుగా వీళ్ల మీద ధర్నాల ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా ఎన్నో రకాలుగా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎన్నో రకాల ఆందోళన కార్యక్రమాలు చేసినా కూడా వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎన్ని రకాల ఆందోళన కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప మరి వీరు దాని మీద చర్యలు తీసుకోలేదు. చివరకు మాకు గత్యంతరం లేక మేము న్యాయస్థానాన్ని మేము అప్రోచ్ కావాల్సినటువంటి పరిస్థితి, దుస్థితి మాకు ఏర్పడ్డది. న్యాయస్థానం ద్వారా తప్పక న్యాయం జరుగుతుందన్న పూర్తి విశ్వాసం మాకున్నది. రేపు న్యాయస్థానాన్ని మీరు తప్పుదో పట్టించకుండా మేము దీన్ని వెంబడించి ప్రతి అంశంలో, ప్రతి కార్యక్రమంలో వారిచ్చే ప్రతి నివేదిక మీద మేము విజిలెంట్ గా ఉంటాం. ఖచ్చితంగా దాని మీద పూర్తిగా 1000 కళ్లతోటి దాని మీద మేము పూర్తి విజిలెంట్ గా మేము ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మరి 42 మంది నిరుద్యోగ యువకులతోటి, వారి జీవితాలతోటి, వేలాది మంది ఆ ఉద్యోగాల మీద ఆశ పెట్టుకున్నటువంటి నిరుద్యోగ యువకులతోటి చెలగాట మారుతున్నటువంటి ప్రభుత్వం, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇంకా మీ ఆటలు కొనసాగవు. మేము న్యాయస్థానం ద్వారా మేము పోరాటం చేయడమే కాదు, పేదవాడికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మేము పేదవారి పక్షాన, నిరుద్యోగుల పక్షాన
మేము నిలబడతాం. వారికి న్యాయం చేకూరే వరకు ఖచ్చితంగా వారి వెంట ఉంటామన్న సంగతి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. రైతు ఘోష వర్ణనాతీతంగా ఉన్నది. ఒకవైపు మాయిశ్చర్ పేరు మీద ప్రతి సంచికి 2-3 కిలోలు ఇక్కడ కట్ చేస్తా ఉన్నాం. అంటే దాదాపుగా క్వింటల్కి 7-8 కిలోలు పోతున్నాయి. దాని తర్వాత రైస్ మిల్లర్ వెళ్ళినాక మళ్లీ ఒక సంచికి 4 కిలోలు చొప్పున, అంటే దాదాపు క్వింటల్కి 10 కిలోలు. అంటే ఒక రైతు పండించిన దాంట్లో 15 నుంచి 20% ఈరోజు దళారుల చేతుల్లో మోసపోతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇదొకటైతే రైతులకు ఇచ్చినటువంటి హామీ రుణమాఫీ. 4 సంవత్సరాల్లో రైతులకు ఇచ్చినటువంటి హామీ రుణమాఫీని మీరు రుణమాఫీ చేయకుండా మభ్యపెట్టుకుంటూ ఈరోజు రైతులను మోసం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నాం. అంతేకాదు వారు పండించి కష్టపడి పండించి ఈరోజు రైతులు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడితే చూస్తే దాదాపు 15-20% కటింగ్ అయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా మరి ఆ పైసలు బ్యాంకు ఖాతాల్లో పడతలేదు. కాలం వచ్చింది, వారికి పెట్టుబడి కావాలా. పెట్టుబడి కోసం రైతులు ఈ రోజు ఫర్టిలైజర్ షాపులలో సీడ్ షాపులలో తిరుగుతుంటే పెట్టుబడులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. బ్యాంకులకు వెళ్తే రుణమాఫీ కాలేదు కాబట్టి బ్యాంకులు లోన్ ఇస్తలేదు. మరి వడ్డీల కోసం దళారుల దగ్గర తిరిగే దుస్థితి ఇలా రైతన్నలకు ఏర్పడ్డది. ఇవి జరుగుతూ ఉంటే ఆ రోజు రైతు బంధు ఎన్ని ఎకరాలున్నా ఇచ్చినటువంటి కేసీఆర్ ఈ రోజు 3 ఎకరాల లోపే రైతు బంధు ఇచ్చి మళ్లీ మోసానికి మరి ఉడిగడుతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. రైతు బంధు ఒకేసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతుకి ఎన్ని ఎకరాలున్నా రైతు బంధు ఇచ్చినటువంటి కేసీఆర్ సడన్ గా ఈ రోజు 3 ఎకరాల వరకే రైతు బంధు వేసి మిగిలిన వాళ్లకు రైతు బంధు ఇవ్వకపోవడం వెనుక మరి మతలం వేయింది. మరి మీరు రైతు బంధును విత్డ్రా చేస్తున్నారు నెమ్మదిగా. ఒకటొకటిగా మీరు ఈయన రైతు బంధును విత్డ్రా చేసి రుణమాఫీని విత్డ్రా చేసి రైతు సమాజాన్ని మోసం చేస్తున్నారా? మీరు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎంపీ రఘురామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. పీఎం మోడీ భీమవరం మీటింగ్ కు హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు ఎంపీ రఘురామకృష్ణ. అన్డౌటెడ్లీ ఘన నివాళి. అటువంటి ఫంక్షన్ లో ఆనాటి రూదర్ఫోర్డ్ కన్నా కూడా అతి క్రూరుడైన ఒక దానవుడి సమక్షంలో జరగటం దురదృష్టం. బట్ మెయిన్ ఆవిష్కరణ పెద్దలైన నరేంద్ర మోడీ గారి చేతుల మీద అయింది కాబట్టి ఈ అరిస్టాలి అనర్థాన్ని మర్చిపోయే ప్రయత్నం చేద్దాం. నాకు కాస్త కష్టమైనప్పటికీ నిన్న నేను గతంలో కలెక్టర్ గారితో, ఆవిడ పేరు ప్రశాంతి గారు, నైస్ ఆఫీసర్, ఆర్డీఓ నుంచి ప్రమోట్ అయ్యారు. కండక్ట్ సక్సెస్ వెరీ వెల్, చాలా బాగానే మాట్లాడేవారు. ముఖ్యమంత్రి లండన్ నుంచి వచ్చాక ఈవిడికి కాస్త తేడా చేసింది. ఆవిడ ఫోన్ ఎత్తడం మానేసింది. నిన్నంతా ఇన్విటేషన్లు గతంలో పాపం ఆ ప్రశాంత్ గారు 30వ తారీఖే ఆవిడ ఒక లెటర్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అందులో శ్రవంతిని నా పేరుగా ఆవిడ పెట్టి ఇన్విటేషన్ కూడా పంపడం జరిగింది. ఆ తర్వాత నేను ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి సరే, నాకు చాలా మంది చాలా సూచనలు చేశారు వెళ్ళొద్దని. అయినప్పటికీ కూడా మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వెళ్ళకపోతే తప్పుగా ఉంటుంది, మరి దాన్ని అహంకారంగా కూడా భావించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే ప్రధానిగా తప్పకుండా రిస్క్ అయినా వెళ్దాం అనుకున్నాను. అక్కడికి చాలా ప్రికాషన్స్ తీసుకున్నా. న్యాయస్థానం కూడా వాటికి ఉండే పరిధులు వాటికి ఉంటాయి. వాళ్ళు డీల్ చేస్తున్నది ఎంత దుర్మార్గంతో, ఎటువంటి కాలపూట విషనాగులో తెలిసినప్పటికీ కూడా మరి ఆ చట్టాలు రాసినప్పుడు ఇటువంటి విషనాగులు ఉంటాయని ఎవడో ఊహించలేడు. అటువంటి విషనాగులు ఉన్నా ఆ విషనాగులే పాలకులు అవుతారని చెప్పి అంబేద్కర్ గారు కూడా పాపం రాజ్యాంగం రాసినప్పుడే ఊహించలేకపోయారు. రాష్ట్రానికి కొన్ని హక్కులు ఇచ్చారు.
మన అదృష్టం ఇటువంటి వాడు రాష్ట్రానికి నాయకుడు అయ్యాడు. టీడీపీ నేత వరలరామయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు అంశాలపై వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులో వివిధ రకాలైన విభాగాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది సిఐడి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. దానికి అడిషనల్ డీజీపీ ర్యాంక్ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అధినేతగా ఉంటారు. దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సిఐడికి ఒక ఆఫీసర్ అడిషనల్ డీజీగా ఉన్నారు. ఆయన ఎందుకో కారణాలైతే తెలియదు కానీ అధికార పార్టీకి దాసోహం చేస్తూ ఉన్నారు. సిఐడి మొత్తం కూడా దాసోహం. ఈ మాట చెప్పడానికి కొంచెం నేను బాధపడుతున్నా యాజ్ ఎ ఫార్మర్ పోలీస్ ఆఫీసర్, కానీ వాస్తవం నిజం చెప్పగా నాకు తప్పటం లేదు. దాసోహం చేస్తూ ఉన్నది సిఐడి అధికార పార్టీకి. క్లిష్టమైన కేసులు దర్యాప్తు చేయవలసింది సిఐడి బాధ్యత. అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులు, మొండి కేసులు, లోకల్ పోలీసు చేయలేక చేతులెత్తేసిన కేసులు వీళ్ళు దిగుతారు రంగంలోకి. సిబిఐ ఏ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్లో సిబిఐ రంగంలోకి దిగుతుందో రాష్ట్రంలో సిఐడి ఆ రకంగా రంగంలోకి దిగుతుంది. దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు బాధ్యత విస్మరించింది సిఐడి. వారి విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా విస్మరించింది సిఐడి. తూతు మంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా మాట అంటే వాళ్ళని పట్టుకోవటమే ఇప్పుడు ఈరోజు డ్యూటీ సిఐడిది. ఎవరైనా మందు కొట్టి ఒక మాట తూలాడనుకో వాడిని పట్టుకొని అరెస్ట్ చేయటం, వాడిని తీసుకెళ్ళటం, కాళ్ళు ఎరగొట్టడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ రఘురామకృష్ణ మీడియా సమావేశం. రైతులు తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన బోధన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ వేణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.